అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. నిన్న వీడియో చూసేసిన తర్వాత కొంతమంది ఏసీలో స్టాకుల గురించి, మార్కెట్ ధరల గురించి, ఏసీలో స్టాకులు ఉంటే ఎవరెవరు ఎంత ఉందండి, పొజిషన్ ఏంటి అని ఒక వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి నేను ఫోన్ చేసినప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉండే, తోటలు ఎలా వేస్తున్నారు ఏంటి అన్నప్పుడు కొంచెం స్టాకులు ఇవ్వరన్నా మాకు తెలియచేయండి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి అనేది అని చెప్పి అడగటం. నేను కూడా కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలని వాళ్ళు కూడా సంప్రదించి ఏంటి ఏ విధంగా ఉంది స్టాకులు ఏంటని తెలుసుకున్నాను. తర్వాత ఓ పక్క రైతులు ఏ విధంగా వేస్తున్నారు, డ్యాములు అయితే నిండుతున్నాయి, దాని గురించి చిన్న వివరణ, క్లారిటీ. ఇలా ఆదివారం అయినా సరే, ఈరోజు ఆగస్టు 9, 2026 ఇలా ఆదివారం అయినా సరే వీడియో ద్వారా తెలియజేస్తానని చెప్పాను. తెలియజేయడం కోసం వీడియో చేస్తాను. లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఎప్పట్లానే మర్చిపోవద్దు, ఆ 3 లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం. వివరాలకు వెళ్తే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి స్టాకుల పరంగా చాలా వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరం చూసుకుంటే 2025 70 లక్షల దాకా స్టాకులు పెడతాం జరిగింది. ఈ సంవత్సరం దానికి ఒక 30% తగ్గింది. అంటే 50 లక్షలు, సుమారుగా 51-52 లక్షల దాకా మే చివరికి యార్డు మూసే టయానికి స్టాకులు తేలింది. ఎందుకంటే ఈ సంవత్సరం మార్కెట్ అన్ని మిర్చి రకాలకు కూడా అనుకూలత ఉండటం వల్ల గతంలో 2-3 సంవత్సరాల నుంచి స్టాకులు పెట్టిన రైతు సోదరులు బాగా దెబ్బతింటాం. పెట్టినప్పుడు రేటు కంటే కూడా తక్కువ ధరలకు అమ్మి బాగా నష్టపోవటం వల్ల, రైతులు మార్కెట్ పొజిషన్ బాగుండటం వల్ల ఎవ్వరు కూడా ఇబ్బంది ఎందుకని చెప్పేసి అమ్ముకోవడం జరిగింది. కొంత ఈ సంవత్సరం విచిత్రం ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2025 మే నెల వచ్చిన దాకా కూడా ఏసీలు సరుకులు అమ్మటం పెద్ద గొప్ప విశేషం. అది జరిగింది. పోతే ఈ స్టాకులు నేను కూడా కొంతమంది ఐటీసీ కంపెనీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళని దీని మీద స్టాకిస్టుని సంప్రదించి సుమారుగా మాత్రమే చెప్పారు వాళ్ళు. మన గుంటూరు చుట్టుపక్కల ఏసీలలో స్టాకుల పరిస్థితి, ప్రభావం. అప్పుడు పెట్టే టయానికి 52 లక్షల దాకా ఉంటే, ప్రజెంట్ అయితే కొంత యార్డు తీసిన తర్వాత సెలవుల్లో కూడా కొంత ఏసీలు అమ్మారండి. సుమారు మొన్న ఫస్ట్ వారానికి ఒక 15 లక్షల దాకా అమ్ముడు పోయినాయి. అది రైతులే కావచ్చు, స్టాకిస్టులే కావచ్చు, ఎగుమతి వ్యాపారస్తులు వాళ్ళ పార్టీలు స్టాకులు పెట్టుకునే కావచ్చు, కారం మిల్లు కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖాళీ అవటం. అంటే ఏసీలలో ఎంత సరుకు తరిగింది అనేది చూస్తే సుమారుగా ఒక 15 లక్షల దాకా, 14 నుంచి 15 లక్షల దాకా స్టాకులు తరిగిపోవటం. ఒక 35-36 లక్షలు కొంతమంది డైరెక్ట్గా ఎత్తుకోవటం పార్టీలకి. స్టాకులు ప్రజెంట్ స్టాకులు అయితే ఒక 35-36 లక్షలకి సుమారుగా స్టాకులు ఉన్నట్టుగా తెలిసింది. కాకపోతే దీంట్లో ఎవరెవరి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం చూసుకుంటే కారం మిల్లు, కారం పౌడర్ రకాలు మన ఇండియా లెవెల్లో సప్లైకి కానీ, ఫారిన్ కంట్రీస్ సప్లై చేయడానికి కానీ వాళ్ళు స్టాకులు పెట్టుకునే దగ్గర 10 లక్షల దాకా ఉన్నాయి. ఇంకా ఎగుమతి వ్యాపారస్తులు ఒక 4-5 లక్షల దాకా ఉన్నాయి. స్టాకిస్టులు, మన లోకల్ స్టాకిస్టులు కావచ్చు, ఇంతకుముందు వ్యవసాయం చేయలేక కొంతమంది గ్రామాల వరకు పెద్ద పెద్ద రైతు సోదరులు స్టాకులు పెట్టుకుంటున్నారు. వ్యవసాయం చేయలేక స్టాకులు పెట్టుకుని దగ్గర అవి ఒక 10 లక్షలు దాకా ఉంటాయి. రైతు వారి చూసుకుంటే ఇప్పటికీ ఒక 7 లక్షలు, కారం మిల్లోళ్ళు ఒక 10 లక్షలు, ఎక్స్పోర్టర్స్ ఒక 5 లక్షలు, ఈ ఒక స్టాకిస్టులు, లోకల్ స్టాకిస్టులు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు లోకల్కి సంబంధించి స్టాకులు పెట్టుకుని రైతులు చూసుకుంటే ఒక సుమారుగా మాత్రం ఒక 7 లక్షలు. ఇంకా బిఎఫ్ అని, సిఎఫ్ అని, తాలని, ఆయిల్ కంపెనీలు ఇవన్నీ ఒక 5-6 లక్షల దాకా ఉండటం జరిగిందండి ఇప్పుడు వరకు ప్రజెంట్. ఇవి మన రైతులు చూసుకున్నా, స్టాకిస్టులు చూసుకున్నా ఒక 15 లక్షలు సుమారుగా ఉంటాయి. ఇవి ఎంతవరకు ఎన్ని రోజుల వరకు మార్కెట్ మూమెంట్ అయితే సేల్స్ పరంగా అనేది చూసుకుంటే, కొంతమంది ఫోన్ చేశారు దీంట్లో తాళ్ళు ఎన్ని ఉంటాయని.
తాలు మాత్రం ఒక 7 నుంచి 8 లక్షల దాకా తేజ రకాలు, తేజ మిర్చి ఈ ఎంత ఉండొచ్చు ఈ స్టాకులలో రైతులు కానీ స్టాకిస్టులు స్టాకులు పెట్టుకునే కానీ తేజాలే ఎక్కువగా మార్కెట్లో కనపడుతున్నాయి కాబట్టి ఈ తేజాలే ఒక 8 లక్షల దాకా సుమారుగా ఉండొచ్చు. దీంట్లో నాణ్యమైన మిర్చి ఎంత అనేది మనకి ఎవ్వరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ రాదండి. సుమారుగా మాత్రమే ఒక 8 లక్షల దాకా ఉంటే 8 లక్షల దాకా అని చెప్పేసి మిగతా సీడ్ రకాలు కానీ బ్యాడిగి రకాలు కానీ నాటు రకాలు కానీ క్రాసింగ్ రకాలు కానీ ఇతరత్ర మిగతా అన్నీ కూడా ఎట్టుంది ఈ విధంగా ఉంది. పోయిన సంవత్సరం చూసుకుంటే 70 లక్షలు దాకా ఉంది. ఈ సంవత్సరం ఇదే టయానికి దాదాపు మార్కెట్ కొంచెం అట్ట మూమెంట్ చూసుకుంటే ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది. మిగతా 50 లక్షలు ఆ బ్రాట్ అవర్ ఒక 7 లక్షలు ఈ సంవత్సరం. సిఎఫ్లు కూడా ఉన్నాయి. అంటే 2024 బిఎఫ్ పోయిన సంవత్సరమే ఉండే ఒక 2-3 లక్షలు, సిఎఫ్ ఒక 2 లక్షలు, తాలు 1 లక్ష 2 లక్షలు. ఇట్లా ఈ విధంగా అయితే స్టాకులు ఏసీలో ఉన్నాయి. రైతు తక్కువ, స్టాకిస్టులు కొద్దిగా ఎక్కువ. ఎక్స్పోర్టర్స్ అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎత్తుకుంటారు. కారం మిల్లులు వాళ్ళకి ఉపయోగపడతాయి, ఆయిల్ మిల్లులు వాళ్ళకి పోతాయి, బిఎఫ్సిఎఫ్. టోటల్గా మార్కెట్ బాగుండటం వల్ల అమ్ముకుంటున్నారు. కొంతమంది ఈ వర్ష ప్రభావం డ్యాములన్నీ నిండటం, మళ్ళీ యథాప్రకారంగా తోటలందరూ కూడా విపరీతంగా వేస్తారనే ఉద్దేశంతో కొంతమంది రైతు సోదరులు కూడా అమ్ముకోవటానికే మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ఫోన్ చేస్తే అటు పక్క తుంగభద్ర డ్యాము పైన శ్రీశైలం నిండుతుంది, ఆల్మట్టి నిండింది, శ్రీశైలం నిండుతుంది, సాగర్ వస్తున్నాయి, కృష్ణా కూడా నీళ్ళు వస్తాయి, అన్ని నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి కొంచెం వ్యవసాయపరంగా అమ్ముకుందామని చెప్పేసి చాలామంది కొన్ని నేను ఫోన్ చేసినప్పుడు నిన్న ఏంటండి ఎట్లా ఉంటుంది ఏంటి అని అంటే ఇట్లా వేద్దాం అనుకుంటున్నామంటే మా సరుకు ఇంత ఏసీలో ఉంది అమ్ముకుందాం అనుకుంటున్నామని చెప్పేసి ఎక్కువ శాతం అమ్ముకోవటానికి రైతులు కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇప్పుడిప్పుడే పరిస్థితి ప్రభావం పంట తోటలు ఏ విధంగా అంటే డ్యాములు నిండుతున్నాయి కాబట్టి కొంత వ్యవసాయ రంగానికి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది మిర్చి తోటలకి, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఈ నెలాఖరు దాకా వచ్చే నెలాఖరు దాకా టైం ఉంది కాబట్టి చేద్దాం. ఎలినినో కారణం కొంచెం ఇబ్బంది పెట్టిన 2 నెలలు పంట లేట్ అయింది కాబట్టి 2 నెలలు ఏదైనా జనవరి ఫిబ్రవరికి కొంత పంట లేట్ అయ్యే అవకాశాలు ఉండేయండి ఇప్పుడు వేసినా అని చెప్పి రైతులు చెప్పడం జరిగింది. కొంతమంది చూద్దాంలే పరిస్థితి అన్ని డ్యాములు మొత్తం అయిన తర్వాత ఎంతవరకు వర్షపాతం అనేది చూసిన తర్వాత వేద్దామని చెప్పి కొంతమంది ఇప్పటికే కొంత నాటడం జరిగింది, కొంతమంది అన్నారు. ఏది ఏమైనా మిర్చి తోటలు అనేది ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మిర్చి తోటలు వేసే అవకాశాలే కనపడుతున్నాయని చెప్పేసి చాలామంది మండలాల వారిగా నేను కొంతమంది రైతులకు తెలిసిన రైతులకు ఫోన్ చేసినప్పుడు జరిగింది. ఇది పొజిషన్. అయితే ప్రస్తుతానికైతే స్టాకులు ఎవరెవరు ఎంత స్టాకులు ఉన్నాయి అనేది రైతు సోదరులు చిన్న వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మిగతా రేపు కర్ణాటక తెలంగాణ ఎంత ఉంది ఏంటి అనేది మరొక వీడియోలో మొత్తం ఇండియా లెవెల్లో ఎంత స్టాక్ ఉందనేది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.